టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్తగా మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 9,000 సీట్స్ అయితే యాడ్ చేయబోతా ఉన్నారు. ఈ యొక్క 9,000 సీట్స్ కూడా మరి ఏ బ్రాంచ్కి యాడ్ చేయబోతా ఉన్నారో అదేవిధంగా కంప్లీట్ చూడబోతా ఉన్నాము. ఈ యొక్క 9,000 సీట్స్తో పాటు మరికొన్ని సీట్స్ కూడా యాడ్ కాబోతా ఉన్నాయి. యొక్క ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్స్ అనమాట. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం ఈ యొక్క సీట్స్ గురించి అనమాట. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియో కూడా మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి అయితే యొక్క సెకండ్ ఫేజ్ యొక్క కౌంటింగ్ అయితే స్టార్ట్ కాబోతా ఉంది. ఈ వెబ్సైట్లో వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ చేయకపోతే వెంటనే సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి ఇక్కడ వెబ్ భాషను అయితే ఇవ్వవచ్చు. ఓకే, ఇక మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క 9,000 సీట్లు ఉన్నాయి కదా, 9,000 సీట్లు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వరకు మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. 10,000 సీట్స్ యాడ్ చేస్తారు, కాకపోతే 9,000 సీట్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. 9,000 సీట్స్ సంబంధించి అప్డేట్ కూడా మనకు అఫీషియల్గా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకు 9,000 సీట్స్ ఉన్నాయి కదా, మరి ఏ డిపార్ట్మెంట్కి యాడ్ చేసి మీకు డౌట్ రావచ్చు కదా. ఇక 9,000 సీట్స్ అనేవి కూడా ఏదైతే సిఎస్సి డిపార్ట్మెంట్ అదేవిధంగా సిఎస్సి కోర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, బ్రాంచెస్ ఉంటాయి కదా. లైక్ ఏ విధంగా అంటే సిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా సిఎస్డి కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా ఈ యొక్క 9,000 సీట్స్ అయితే స్ప్లిట్ చేసి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు స్టూడెంట్స్ అందరికీ కూడా. అదేవిధంగా ఈ యొక్క 9,000 సీట్స్ గురించి మనకి ఇక్కడ ఏదైతే అఫీషియల్గా 99% కన్ఫర్మ్ కావడం జరిగింది. అదేవిధంగా 1% ఆఫ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందంటే ఏదైతే ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తూ ఉంది కదా, చూడండి ఒకసారి చూడండి. అటెన్షన్ టు స్టూడెంట్ అండ్ పేరెంట్స్ ఆన్ న్యూ బ్రాంచెస్ ఇక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారు కదా, సేమ్ ఆ విధంగానే మనకు 9,000 సీట్స్ కూడా అప్డేట్ చేసడం జరుగుతుంది యొక్క వెబ్సైట్లో లింక్ అనమాట. లైక్ ఈ విధంగా ఎన్ని సీట్స్ అప్డేట్ చేశారు, మరి ఏ కాలేజీలో అప్డేట్ చేశారు, మరి ఎన్ని బ్రాంచ్కి అప్డేట్ చేశారు, ఒక సిఎస్సి డిపార్ట్మెంట్ అని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకోటి ఉంది కదా, మనకి ఏదైతే ఎక్స్ట్రా సీట్స్ మరి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మరి సీట్స్ ఉన్నాయని చెప్పారు కదా, మరి ఆ సీట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా నేను చూడండి. ఇక్కడ మనకు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, దాదాపు ఇక్కడైతే 75,000 మెంబర్స్కి అయితే సీట్ రావడం జరిగింది. మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చేసి దాదాపు అనుకోండి. అక్కడ వచ్చేసి ఏదైతే మనకు అందరు స్టూడెంట్స్ అయితే యొక్క సెల్ఫ్ ప్రిపేరింగ్ చేయలేరు, ఆన్లైన్ అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోరు, కాబట్టి వారి యొక్క సీట్స్ అయితే క్యాన్సిల్ కావడం జరిగింది. ఆ సీట్ క్యాన్సిల్ అయిన సీట్స్ ఒక దాదాపుగా 20,000 ప్లస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క 9,000 అనమాట, దాదాపుగా 31,000 సీట్స్ మనకి ఇక్కడ ఓవరాల్గా సెకండ్ ఫేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 30,000 సీట్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. మనము వెబ్ భాష అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా మీ ర్యాంక్ తగ్గట్ల మరి మీకు ఏ కలర్ సీట్ వస్తుంది, మరి మీ ర్యాంక్ ఎంత ఉంది, మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక సెకండ్ ఫేజ్లో మిస్టేక్ చేయకుండా ఏ విధంగా వెబ్ భాషను ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ప్రతి ఒక్కరైతే ముందు చెప్పినట్టు వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేసుకోండి. మీకు ఇక్కడ కంప్లీట్గా మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే వెంటనే కామెంట్స్లో కామెంట్ తెలియజేయండి. నేను వెంటనే యొక్క కామెంట్ చూసి కూడా మరొక వీడియో రూపంలో మీకు ఇక్కడ రిప్లై వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో వచ్చేసి. ఓకే, అందరికి కూడా బీ అలర్ట్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.